హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే మన వీడియో నోటిఫికేషన్ ద్వారా ఎప్పుడు చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మన వీడియో మీకు అందటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకు మాత్రానికి 15,000 రూపాయలు అయితే మనకి అకౌంట్లోకి అయితే నేరుగా మన అకౌంట్లోకి అయితే ఆ డబ్బులు అయితే పడుతుంది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు సీఎం గారు అయితే హామీ అయితే ఇచ్చాడు. ఆ పథకానికి విడుదలైతే చేశాడు. ఇప్పుడు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతుంది. ఇప్పుడు ఎందుకు వేస్తున్న డబ్బులు ఎలాంటి ఏమి అనేది ఇప్పుడు మనము తెలుసుకున్నాము. ఆ డబ్బులు అయితే ఎందుకు మన ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతుందో ఇప్పుడే మనము తెలుసుకున్నాము. తల్లికి వందనం పథకం అయితే వదిలాడు కాబట్టి ఒక ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తున్నా కానీ అంతమంది పిల్లలకి ఒక్కో పిల్లవాడికి వచ్చి 15,000 రూపాయలు అయితే తల్లి ఖాతాలకి అయితే మన సీఎం గారు అయితే వేయబోతున్నాడు. అందుకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది ఉండాలా. రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఎంతమంది స్కూల్ పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అయితే కన్నా ఒక సంవత్సరానికి మన ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ అయితే కన్నా మీరు రెడీగా పెట్టుకోండి. ఆ పథకానికి అయితే అప్లికేషన్ అయితే విడుదల చేస్తాడు. మనకు దానికి విడుదల చేసినప్పుడు మనం అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా మన నేరుగా మన ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమంది పిల్లలకి ఆ తల్లి ఖాతాల్లో వచ్చి ఒక్కో పిల్లవాడికి వచ్చి 15,000 రూపాయలు అయితే మన ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది అప్డేట్స్ ఈ నెలలో అయితే కన్నా అప్లికేషన్ అయితే వదులుతాడు కాబట్టి మనం నేరుగా మన చేతిలో పెట్టుకొని ఉంటే కన్నా రెడీగా పెట్టుకుంటే మనం అప్లై చేసుకుంటే వచ్చే నెల నుంచి మన ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అయితే. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దనేది వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం చూసి సగంలో ఆపేసి మీకు ఏం అర్థం కాదనమాట. లాస్ట్ వరకు వీడియో చూసి మీరు చేసే లైక్ నాకు చాలా విలువైంది. లైక్ చేయడం మర్చిపోవద్దండి.